అలాగే మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆత్మకున్నటువంటి దోషం ఉంటుంది, ఏమీ ఉండదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది. ఆయన పిలిచాడు. చంటి పిల్లాడికి పేరు గురించి తెలియదు అనుకోండి, వాడి పేరేమిటో వాడికి తెలియదు, ఇంకా కొత్త అసలు. మీరంటే నామకరణం చేశారు, వాడికి తెలియదు. ఆ నామకరణం ఏమిటో, వాడి పేరేమిటో వాడికి తెలియదు. నాన్న దాదా దాదా అన్నారనుకోండి వాడు పరిగెత్తుకు వచ్చేస్తాడు. బుజ్జి దాదా దాదా అన్నారనుకోండి వాడు వచ్చేస్తాడు. రే కన్నా రారా రారా అన్నారనుకోండి వాడు వచ్చేస్తాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడో వచ్చి కన్నా రారా రారా అన్నారనుకోండి వాడు ఎవడో పిలుస్తాడని మీరు ఊరుకుంటాడు. ఎందుకని? వాడు ఒక నామమునకు తాదాత్మ్యత చెందాడు. కోటేశ్వరరావు అంటేనే వస్తాడు అంతే. కానీ ఇంట్లోకి వెళ్ళి మా ఆవిడ కన్నా కన్నా అన్నం పెట్టాడంటే ఎవరిని పిలుస్తున్నావే అంట. ఎప్పుడో మీ అమ్మగారు చిన్నప్పుడు పిలిచారు కదా, ఇప్పుడు పిలుస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఏమండి అన్న పిలుపుకి అలవాటు పడ్డారు. అలా తాదాత్మ్యత చెందుతాం మనం. వారికి ఆ తాదాత్మ్యత లేదు, తన స్థితిలో తానుంటాడంటే నామరూపాతీత స్థితిలో ఉన్నవాడు. అందుకని ఏ పేరు పెట్టి పిలిచినా వారి కోసం పలుకుతారంతే. ఎంత గొప్ప స్థితి చూడండి నిజంగా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా గారి లీలల్లో ఒక లీల గురించి చెప్పవలసి వస్తే అన్నాళ్ళు పడుతుంది. ఇది సాయిబాబా గారి జీవితం అంటే. ఒక లీల మీకు అర్థమైతే మీ జీవితం అక్కడే ధన్యమైపోయినట్టే. ఇదే ఆయన ఇచ్చారు. నా జీవితం నిధి, నా దగ్గర జ్ఞానం అనంతంగా ఉంది, ఇది ఎవరికి అక్కర్లేదు. అందరికీ ఏం కావాలంటే కోరికలు కావాలి, అందుకు వస్తున్నారు నా దగ్గరికి. నిజంగా జ్ఞానం పొందడానికి నా దగ్గరికి ఎవరూ రావట్లేదు. అలా కుప్పలు కుప్పలు జ్ఞానధనాన్ని పెట్టాడు ఇక్కడ. ఇది పుచ్చుకునేవాడు లేడని ఏడ్చారు ఆయన. ఎందుకని? ప్రతి క్షణం నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడై నిలబడ్డారు ఆయన. అందుకున్నవాడు లేడు. ఎప్పుడూ కోరికలతో తిరిగిన వాళ్ళే ఆయన చుట్టూ. లేకపోతే అంత బాధ ఆయన నోటి వెంట ఎందుకు వస్తుంది? అందుచేత మహానుభావుడు ఆ స్థితిలో నిలబడితే దయచేయుడు సాయి అన్నారు. మిగిలిన వాళ్ళు విన్నారు. పక్కన ఇంకో 2 అక్షరాలు కలిపారు. బాబా అన్నారు, తండ్రి అని. సాయి బాబా అన్నారు. ఇప్పుడు ఆయన వైద్యం చేశారు అన్నారు. అంతకుముందు అప్పుడు కూడా ఏమిటి వైద్యం? మనకి సాధారణంగా వచ్చేటటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే, ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చాడు ఊళ్ళోకి అన్నారు అనుకోండి, మనం వెంటనే ఏం కోరుకుంటామంటే వారు చాలా శక్తి కలిగిన వారటండి, భగవదుపాసకుట్టండి అన్నాం అనుకోండి. అంటే ఏమన్నా ఒక్క స్తోత్రం రాసివ్వండి, ప్రతిరోజు మేము కూడా నూరారా భగవంతుణ్ణి ఆ స్తోత్రంతో పిలుచుకుంటామని ఎవరు రారు.